చూసుకోవచ్చు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్స్. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఇక సకాలంలో జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్ చేసుకుంటారట. ఒక మంచి నిర్ణయం. చాలామంది అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మొరబెట్టుకున్నారు, ధర్నాలు చేసిండ్రు, సెక్రటేరియట్ ముట్టడి చేసిండ్రు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. వాళ్ళందరినీ కూడా పాపం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత ఉండదు. వాళ్ళకు ఒక కార్పొరేషన్ కింద, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వేరే కాంట్రాక్టు సంబంధించినటువంటి కంపెనీల కింద పనిచేయడం ద్వారా వాడు ఇంట్లో కూర్చొని కాంట్రాక్టర్ వాడు వీళ్ళ దగ్గర నుంచి కమిషన్ల రూపంలో తీసుకున్నాడు డబ్బులు. వీళ్ళకి ఏం సౌకర్యాలు ఉండవు, ఈఎస్లు, పిఎఫ్లు, ఎక్కడ కూడా ఉద్యోగ భద్రత ఉండదు. సో దీని ద్వారా కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగ భద్రత లేక చనిపోయినటువంటి వ్యక్తులకు కూడా ఆ కంపెనీ ఎక్కడ కూడా ₹1 చెల్లించలేదు. కాబట్టి ఇప్పుడు అటువంటిది లేకుండా ఒక స్పెషల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది అనేది తెలుస్తూ ఉన్నది. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇక్కడి నుంచే రిక్రూట్ చేసుకునే ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాలు, చెల్లింపులు, ఇతర సంక్షేమ పథకాలు పారదర్శకంగా కార్పొరేషన్ నుంచే నిర్వహించాలని ఆలోచిస్తున్నది. దీంతో దళారుల దోపిడీని అరికట్టడంతో పాటు ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రతను కల్పించవచ్చని భావిస్తున్నది. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఎండీగా సీనియర్ ఐఏఎస్ను నియమించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ కార్పొరేషన్ పూర్తిగా జిఏడి లేదా ఆర్థిక శాఖ పరిధిలో ఉండనున్నది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రెడీ చేస్తుంది అనేది ఒక వార్తను చూసుకోవచ్చు. దీని ద్వారా 4 లక్షల మంది కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇది లబ్ధి చేకూర్చేటువంటి విధంగా సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్ నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరాలు తీర్చనున్నారు. సాధారణంగా ఇప్పుడు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం జరుగుతున్నది. దీంతో ఆలస్యంగా జీతాలు, అవినీతి, అర్హత లేని వ్యక్తుల ఎంపిక లాంటివి జరుగుతున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటుతో ఇలాంటి ఇబ్బందులను తొలగించి స్కిల్ ఆధారంగా పారదర్శక నియామకాన్ని విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఆధార్ వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి వారి అర్హతలు, నైపుణ్యాలను ధృవీకరించిన తర్వాతే నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోనున్నది. నియామకాల్లో తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్, రిజర్వేషన్లు, రోస్టర్ను అనుసరించేలా ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటైతే ఏ శాఖలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలున్నా, ఏ అవుట్సోర్సింగ్లో ఉద్యోగులు ఉన్నారు, ఏం పనులు చేస్తున్నారు, వారి అవసరం ఎంత, జీతభత్యాలు ఏమిటి అనే దానిపై ఒక క్లారిటీ వస్తుందని అధికారులు అంటున్నారు. ఉద్యోగులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కూడా ఉంటాయట. కార్పొరేషన్ ఏర్పాట్లు అయితే జీతాల చెల్లింపుల విషయంలోనూ కీలక మార్పులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4-5 నెలల వరకు జీతాలు అందడం లేదు. ఆయా శాఖలు నేరుగా చెల్లింపులు చేస్తున్నాయి. అయితే కార్పొరేషన్ ఏర్పాటైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధత ప్రయోజనాలు అందనున్నాయి. జీతాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థల ద్వారా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో మధ్యవర్తులు, అవుట్సోర్సింగ్ సాలరీలు 3,000 నుంచి 5,000 కోత వేసే ఆర్థిక అవకతవకలకు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఉద్యోగులు అటెండెన్స్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే వ్యవస్థను అమలు చేయడం ద్వారా జీతాల చెల్లింపు ఆలస్యం జరగకుండా చూస్తారని అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఇదే రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అక్కడి విధానాన్ని కూడా అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఈ కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక గొప్ప నిర్ణయం ఇది. 4 లక్షల మందికి ఇది చాలా ఉపయోగపడేటువంటి ఒక వార్తగానైతే చెప్పుకోవచ్చు. పులి లక్ష్మయ్య ప్రెసిడెంట్ ఉంటారు. వీళ్ళు అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి చాలా రోజులుగా మనతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక 2-3 వ్యక్తులు కూడా వాళ్ళు చనిపోతే కనీసం ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకు ఏ విధమైనటువంటి
ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళ కుటుంబం రోడ్లో పడ్డదని చెప్పేసి ఆవేదన వ్యక్తం కూడా చేయడం జరిగింది. వాళ్ళ సమస్యను మనం కూడా గతంలో 2-3 సార్లు ఆఫీస్కి పిలిపించి మాట్లాడినాం. గతంలో చాలా సంబంధించినటువంటి వార్తలు కూడా కవర్ చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మనం చాలా సంబంధించిన వాళ్ళ అంశాన్ని మనం చేరవేర్చడంలో ముందున్నాం. ఇది ఒక 4 లక్షల మందికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతంలో దర్దాపుగా 3 నుంచి 5 వేల కోత పెడతారు వాళ్ళకు. ఒకవేళ కనుక 25,000 నెలకు 20,000 ఇస్తారు, ఈ 5,000 వీళ్ళు తీసుకుంటారు మధ్యలో ఉన్నటువంటి ఏవైతే కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో. అట్లా ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో ఈ యొక్క స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇక ప్రభుత్వమే వాళ్ళకు జీతాలు చెల్లించేటువంటి విధంగా, వాళ్ళు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఉన్నా కానీ ప్రభుత్వమే నేరుగా వాళ్ళని సంప్రదించేటువంటి విధంగా ఒక మంచి కార్యాచరణ అయితే తీసుకున్నది అనేది చెప్పుకోవచ్చు. ఒక గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మనం ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఆ వార్తను కూడా, ఏది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ అన్నటువంటి ఆ వార్తను ఇంతకుముందు మనం చూడడం జరిగింది కదా. సో దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తుల యొక్క అధ్యక్షుడైనటువంటి పులి లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. సో ఒక వార్త కనబడతా ఉన్నది వెలుగు దినపత్రికలో, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్, కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలు సర్కారు ఎండిగా ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఏర్పాటు చేయబోతారు. సో మీరు ఇన్ని రోజులుగా డిమాండ్ చేసిండ్రు, ఒక పక్కన మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులే ఎక్కువగా దోపిడీ చేస్తూ ఉన్నారు, దళాలు దోపిడీ చేస్తూ ఉన్నారు, మా శ్రమను దోచుకుంటున్నారు అన్నటువంటిది, మా జీతాన్ని దోచుకుంటున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది గతంలో. సో ఈ నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏముంటుంది? దర్దాపుగా 4 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారట రాష్ట్ర వ్యాప్తంగా. అవునన్న గారు, ముందుగా ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తుల ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అన్నగారు. అలాగే ఈ రోజు మాకు సహకరించిన అన్ని నిమిషాల వారికి ముందుగా తొలివెలుగు రగన్న గారు, ఈ రోజు ఈ యొక్క ఏజెన్సీ వ్యవస్థ వల్ల కొన్ని 2,000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుందని కూడా ఆ రోజు మాతో ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా అన్నగారికి కూడా మా యొక్క అందరి తరఫున మరొక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా జేఏసీ టీము మేము ఏర్పడి ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మేము ముక్త కంఠంతో చెప్పింది ఒకటి, ఆ రోజు ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఎందుకు అంటే ఏజెన్సీ వలన మా యొక్క జీవితాలు రోడ్డున పడ్డాయి, వీళ్ళు సరైన కాలంలో ఈపీఎఫ్లు ఈఎస్ఐ కూడా కట్టడం లేదని చెప్పి, అలాగే మమ్మల్నే కాదు ఎవరైతే ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులను కూడా వీళ్ళు 2 లక్షలకు 3 లక్షల రూపాయలు పంపుతారని చెప్పి మేము పదే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మొన్న ఏర్పడినటువంటి శివశంకర్ ఐఏఎస్ సార్ ఏర్పడినటువంటి కమిటీకి కూడా మేము రీసెంట్ గా 3 రోజుల క్రితం కూడా మేము రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇది చాలా శుభపరిణామం అని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మేము కోరుతా ఉన్నాం. మరి ఈ వార్త నిజంగా ఈ రోజు వెలుగులో పేపర్లో వచ్చినటువంటి ఈ వార్త నిజంగా సంతోషకరమైన వార్త అయితే మా జీవితాలలో ఆనందంగా ఉంటుందని చెప్పి మేము మరీ భావిస్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా ఉంటాం. అలాగే ఈ మధ్య కాలంలో మాకు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్న గారు కూడా మాకు గతం నుంచి ఈ మధ్య కాలంలో కూడా ఎక్కడ సభలు పెట్టినా కూడా మేము మాట్లాడిన ప్రభుత్వంతో ఖచ్చితంగా కార్పొరేషన్ పడుతుంది, మీరు ధైర్యంగా ఉండండి చెప్పడం కూడా మాకు ఈ మధ్య కాలంలో చెప్పడం కూడా జరుగుతుంది. అంటే మా కోసం ఎవరైతే ఇన్ని రోజుల నుంచి సహాయ సహకారాలు ఇచ్చిన అందరూ కూడా నిజంగా ఈ కార్పొరేషన్ ఏర్పడితే ప్రజాప్రభుత్వానికి అండగా ఉంటాం. మా కోసం చూసిన వాళ్ళందరూ కూడా మరొక్కసారి తొలి వెలుగు ఛానల్ ద్వారా మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అన్నగారు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడదాం. సో ఇది లక్ష్మయ్య గారు మాట్లాడుతున్నారు. చాలా సందర్భంలో ఆవేదన వ్యక్తం చేసిండ్రు. కొంతమంది చనిపోయినటువంటి ఆ సందర్భంలో కూడా బాధపడుతూ మనం ఫోన్ ఇన్లో కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లుగా ఉన్నాయి. సో ఒకసారి ఈ వార్తలు ఇట్లా ఉంటే ఇక ఈ నమస్తే తెలంగాణ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తను, తక్షణమే అమెరికా వీడాన్ని, నెల దాటితే జైలు, జరిమానా, అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసిందన్నటువంటి ఒక వార్త చూడవచ్చు. ఇక అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి అని చెప్పేసి ఒక వార్తను చూస్తా ఉన్నాం. జాబ్లెస్ క్యాలెండర్ అట, 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు ఇంకా వాళ్ళకు 3.5 సంవత్సరాలు ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ అర్హత మీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నదా ఎవరికైనా? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆ ఉద్యోగాలను ఖాళీలు ఉండగానే భర్తీ చేయాలన్నటువంటి ఒక అసమర్థత, ఒక ముద్దు నిద్రలో ఉన్నారు వీళ్ళంతా. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ
జాబ్స్ ఏవో ఇంకా 50,000 ఉద్యోగాల కోసం ఖాళీలను గుర్తించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అతి త్వరలో ఆ 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగమట.